నమస్తే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఫిట్‌నెస్ అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఫుడ్‌కి సంబంధించి కూడా చాలా రకాల చేంజెస్ అనేవి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డైట్‌కి సంబంధించి చాలా రకాల డైట్స్ అనేవి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు మనం వీగన్ డైట్ అదేవిధంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అఖిల లక్మా గారు. మరి వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అఖిల గారు. హాయ్ అండి, నమస్తే. సో మెయిన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, చాలా రకాల డైట్స్ అనేవి ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. చాలామంది వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి రిజల్ట్స్ రావట్లేదు. సో దాన్ని అక్కడ స్టాప్ చేసి కొత్తగా ఇంకే డైట్ వచ్చిందా అని చెప్పి దాన్ని ఫాలో అవటం జరుగుతుంది. అయితే రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తోంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి. సో ప్రధానంగా అసలు ఏంటండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి, ఇది ఎవరికి సజెస్టబుల్ అంటే ఏం చెప్తారు? హాయ్ అండి. సో ఫస్ట్ మనము యాంటీ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడే ముందు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది దాని గురించి మనం వీల్ అండర్స్టాండ్. ఓకే. ఇన్ఫ్లమేషన్ అనేటిది మన బాడీలో న్యాచురల్ స్ట్రెస్ రెస్పాన్స్. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా లేకపోతే మన దెబ్బ తాకినా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దానికి రెస్పాండ్ అవుతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేటిది మన బాడీలోనే అవుతుంటుంది. సో ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేటిది ఇట్ ఈస్ లైక్ అ న్యూ ట్రెండ్ ఇప్పుడు వచ్చింది. సో అది ఫుడ్స్ మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ రిచ్ ఫుడ్స్ అనేటివి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్ కంటెంట్, ఇవన్నీ ఫుడ్స్ రిచ్ ఉన్నవి తీసుకుంటే మన ఇన్ఫ్లమేషన్ అనేటిది, బాడీ ఇన్ఫ్లమేషన్ అనేటిది తగ్గుతుంది. ఓకే. అసలు ఇది లోపల ఎలా పనిచేస్తుందండి? ఫ్యాట్ బర్న్ అనేటువంటి అంశం ఇక్కడ ఎక్కడ ఉంటుంది అసలు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు? ఓకే. సో మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేటివి లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఈ బాడీలో అయితే ఏదైతే ఇన్ఫ్లమేషన్ అనేటిది అయిందో ఈ ఫుడ్స్ వాటిని తక్కువ చేస్తాయి. ఓకే, రైట్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్లో ఎగ్జాంపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ బాడీలో రెస్పాన్స్, ఈ స్ట్రెస్ రెస్పాన్స్ అనేటి వాటిని తక్కువ చేస్తుంది. అయితే ఇలాంటి డైట్స్ అన్నిటినీ కూడా మామూలుగా ఎక్కడో సోషల్ మీడియాలో చూసేసి ఫాలో అయిపోతూ ఉంటారు కదా. యాజ్ ఎ డైటీషియన్ మీరు చెప్పండి, జనరల్గా ఇలాంటి ఫుడ్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు? దీనివల్ల ఎవరికి ఎక్కువ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఫుడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి చూపిస్తుంది అంటారు? ఓకే. సో డిఫరెంట్, ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఆన్ అ బ్యాలెన్స్ డైట్. అన్లెస్ ఇప్పుడు అథ్లీట్ ఉన్నారనుకోండి, లేకపోతే వేరే జనరల్ పాపులేషన్ ఎవరికైతే వేరే డిమాండ్స్ ఉంటాయో వాళ్ళకి కాకుండా బ్యాలెన్స్ డైట్ అనేటిది మనం ఫోకస్ చేస్తే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, లేకపోతే వీగన్ డైట్, వెజిటేరియన్, ఇవన్నీ ఆల్మోస్ట్ దాంట్లోనే కవర్ అయిపోతాయి. సో మనం బేసికలీ బ్యాలెన్స్ మీల్ అకార్డింగ్ టు NIN గైడ్ లైన్స్ ఏంటి అంటే, మన ప్లేట్ ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి కవర్డ్ విత్ వెజిటబుల్స్. ఏ ఫామ్లోనన్నా వెజిటబుల్స్, ఇప్పుడు మనం సాలెడ్ ఫామ్లోనన్నా లేకపోతే కూరగాయలు చేసుకుంటాం కదండి, క్యాబేజ్ కర్రీ, ఇంకా కాలీఫ్లవర్ కర్రీ, ఇట్లాంటివి ఏదైనా హాఫ్ ఆఫ్ ద ప్లేట్ దాంతో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మిగతా 1/4 ప్రోటీన్స్, ఎట్లాంటివి అంటే పప్పు, లేకపోతే చికెన్, ఎగ్స్, ఎనీ ప్రోటీన్ ఫుడ్. మళ్ళీ మిగతా 1/4 ఆఫ్ ద పార్ట్ ఇట్ కెన్ బీ కార్బోహైడ్రేట్ రిచ్. ఏముండాలి అంటే నార్మల్గా వైట్ రైస్ ఉండొచ్చు, చపాతీ ఉండొచ్చు, జొన్న రొట్టె ఉండొచ్చు, ఇంకా నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ 2 మిల్లెట్స్. రైట్. సో మిల్లెట్స్ ఇలాంటివి ఫోకస్ చేసుకోవాలి. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్. ఎందుకు అంటే ఫర్ బెటర్ డైజెషన్. ఇప్పుడు పెరుగు కూడా తీసుకుంటాం కదా, ప్రోబయోటిక్. ఎస్. సో మనకి డైజెషన్ ఈజీగా. రైట్. సో అంటే ఇది ఎలా అండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అని పెట్టుకుంటాం కదా. రైట్. సో ఇప్పుడు మీరు సజెస్ట్ చేసే ఈ మీల్ అనేది ఏ టైంలో అయితే బెస్ట్ ఉంటుందంటారు? ఓకే, గుడ్ వన్. సో ఏంది అంటే, ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్కి కూరగాయలు అట్లా వీ యూజువలీ డోంట్ ఈట్. సో మనం బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు మనము లైక్ ద బ్యాలెన్స్ ప్లేట్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పినానో, మనం బ్రేక్ఫాస్ట్ మీల్ ఉన్న హాఫ్ ఆఫ్ యువర్ హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ మనము ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనము యూజువల్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు మన ఇండియన్ జనరల్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి మన ప్రోటీన్ అనేటిది చాలా తక్కువ తీసుకుంటున్నారు. అందుకే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గెటింగ్ మోర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. రా పౌడర్ సప్లిమెంట్స్ ఇవన్నీ కాకుండా ఫోకస్ ఆన్ న్యాచురల్ ఫుడ్స్.
న్యాచురల్ ఫుడ్స్ నుండి రాకపోతే అప్పుడు మనము సప్లిమెంట్ దగ్గరికి వెళ్ళాలి. అయితే అఖిల గారు మనం చూస్తే ఇప్పుడు ఈ డైట్ని మనం స్టార్ట్ చేసామనుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత అవాయిడ్ చేసేటువంటి ఫుడ్స్ ఏమి ఉంటాయండి జనరల్గా? ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజెస్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఇలాంటివి అంటే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవాలని చెప్పారు. అంటే అవాయిడ్ చేసేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి స్పెషల్? రైట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో అవాయిడ్ చేసేటివి హైలీ ప్రాసెస్డ్. ఇప్పుడు మనము చిప్స్ ఇంకా ఇలాంటివి తీసుకుంటాం కదా, హైలీ ప్రాసెస్డ్, అవి తగ్గించాలి. ఇంకా హై షుగర్ ఫుడ్స్ అవి కూడా తగ్గించేసుకోవాలి. షుగర్ లైక్ టేబుల్ షుగర్ ఏవైతే వేసుకుంటామో, ఇంకా కూల్ డ్రింక్స్ అవి ఏమైతే తీసుకుంటామో ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంకా అన్హెల్దీ ఫ్యాట్స్ అనేటివి ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. రెడ్ మీట్ ఉంటుంది కదా, రెడ్ మీట్ ఆల్సో టెన్స్ టు కాజ్ అ లిటిల్ ఇన్ఫ్లమేషన్. ఎందుకంటే దానిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అందుకే ఏది తీసుకున్నా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ మీల్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఒకటే డైట్ మీద ఫోకస్ చేయడం కన్నా బ్యాలెన్స్డ్ మీల్ పైన ఫోకస్ చేస్తే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి డైట్స్ మనం కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి డైట్ వల్ల మనకు ఉన్నటువంటి లాంగ్ టర్మ్ రోగాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నిటికీ కూడా కొంచెం చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఫార్ షూర్. ఏదన్నా డయట్ అనేటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెయింటైన్ చేయాలి, ఏదన్నా సస్టైనబుల్ ఉండాలి. ఇప్పుడు కొన్ని డేస్కి ఫాలో అయినామా అన్నట్టు కాకుండా మనం ఏదన్నా సస్టైన్ అయ్యేటిదే ఎనీథింగ్ ఇస్ బెనిఫిషియల్. ఇప్పుడు మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఇస్ ఫార్ షూర్ వెరీ గుడ్, కానీ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఇట్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఓకే, కానీ ఒకవేళ కాకపోతే మేక్ షూర్ దట్ అట్లీస్ట్ అ బ్యాలెన్స్ డయట్ ఫాలో అవుతున్నారు. కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఫాలో అయితే మన హార్ట్ డిజీజెస్, డయాబెటీస్, ఇంకా స్ట్రెస్, బాడీలో ఉన్న స్ట్రెస్ ఇవన్నీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అర్థరైటిస్ ఇవన్నీ, అర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్స్, రైట్? సో ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వన్స్ ఒక డైట్ ప్లాన్, ఎస్పెషల్లీ ఈ యాంటీ ఆక్సిడేషన్ డైట్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దీనిలో వచ్చేటువంటి మనకు సవాళ్ళు ఏంటండి? అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తూ దీన్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు? రైట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ వల్ల ఛాలెంజెస్ అనేటివి అయితే మేబీ కొంచెం అవైలబిలిటీ ఇంట్లుంటే మీరు ప్రాపర్గా ఫాలో కావచ్చు. బయటికి వెళ్తే కూడా యూ హ్యావ్ టు ప్లాన్ ముందే ఈ ఫుడ్స్, ఈ గ్రూప్స్ చూస్ చేసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి, ఇంకా ప్రోటీన్ కూడా క్వాంటిటీ ఇవన్నీ కొంచెం తీసుకోవాలి అన్నట్టు ముందే ప్రీ ప్లానింగ్ ఇంపార్టెంట్. దీనివల్ల అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్, దానివల్ల మన ఇది ఖరాబ్ అవుతుంది అని నెగటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ అయితే అలా ఏం లేవు. ఓకే, సో ఓవర్కమ్ చేయాల్సింది కూడా ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, హౌ లాంగ్ మనం దీన్ని సస్టైన్ చేయొచ్చు? ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్, ఇంకా మనకి ఆ డెడికేషన్, ఇంకా మీకు ప్రాపర్ పోర్షన్ కంట్రోల్ అనేటిది ఏదైతే అప్పుడు మీకు అర్థం అవుతుందో అప్పుడు యూ ఫార్ షూర్ క్యాన్ కంటిన్యూ. ఇప్పుడు ఐ నో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే ఐ నో దట్ ఐ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలెడ్స్ ఆర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలని నాకు తెలుసు, కొంచెం ప్రోటీన్ తీసుకోవాలని తెలుసు, ఇంకా కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని తెలుసు. సో ఇట్లా నేను మనం ఎప్పుడు ఎంతవరకు ఎప్పుడు ఫాలో అయితే అప్పటి వరకు ఇట్ ఈస్ ఓకే. ఓకే, ఇంకా లైక్ యూ సెడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ ఫాలోయింగ్ త్రూ అవుట్ అంటే అవుతుందా కాదా అన్నట్టు డెఫినెట్లీ ఫార్ షూర్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో మనం అవాయిడ్ చేయాల్సింది జస్ట్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంకా షుగర్ కంటెంట్. ఇవి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా ఇవి అవాయిడ్ చేస్తేనే బెటర్. ఈవెన్ ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి డైట్స్ ఫాలో అయినట్లయితే బెస్ట్ రిజల్ట్స్. ఫార్ షూర్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ వాళ్ళ హార్ట్ హెల్త్కి బెటర్, ఇంకా వాళ్ళ హెచ్డిఎల్కి బెటర్, ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్న ఫ్రూట్స్, ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇవన్నీ అనేటివి మంచిగా ఉంటాయి. సో గ్లూకోజ్ ఎక్కువ స్పైక్ కాకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫార్ షూర్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఓకే, సో అఖిల గారు ఇప్పుడు మనం వీగన్ డైట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఏంటండి వీగన్ డైట్ ఏంటి, అది మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? ఓకే,
వీగన్ డయట్ అనేటిది అగైన్ ఇట్ ఈస్ లైక్ ఒక టైప్ ఆఫ్ డయట్ ఎక్కడ అంటే మనము కంప్లీట్గా యానిమల్ ప్రోడక్ట్స్ యానిమల్స్ నుండి వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేయడం. ఎగ్జాంపుల్ పాలు, తేనె, ఇంకా పాలతో చేసిన ఏవైనా ప్రోడక్ట్స్ అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మీట్ ఆబ్వియస్లీ వెజిటేరియన్ వీగన్ అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా. సో ఇవన్నీ లేకుండా ఉట్టి మన ప్లాంట్స్ నుండి వచ్చే ఫుడ్స్ తీసుకోవడం ఇస్ అ వీగన్ డైట్. ఓకే. అయితే ఈ డైట్లో మెయిన్గా ఇప్పుడు మీరు డైరీ ప్రోడక్ట్స్ అన్ని జీరో అని అంటున్నారు. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు జనరల్గా మరి? రైట్. ఇప్పుడు టీ కాఫీ వాళ్ళు కూడా తాగుతారు, కానీ ఏముంటుంది అంటే వాళ్ళు ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇంకా సోయా మిల్క్, ఇట్లా కోకోనట్ మిల్క్, ఇట్లా అన్ని ఆల్టర్నేటివ్స్ తీసుకుంటారు. ఓకే. సో అయితే ఈ డైట్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటండి జనరల్గా? ఫార్ షూర్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. సిన్స్ యానిమల్ ఫుడ్స్ నుండి వస్తున్నాయి కాబట్టి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో దీనివల్ల హార్ట్ డిసీజెస్ తక్కువ ఉంటాయి, డయాబెటీస్ అనే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, ఇంకా మన హెచ్డిఎల్ పెరిగి ఎల్డిఎల్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెచ్డిఎల్ అనేటిది ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేటిది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వీగన్ డయట్ తీసుకుంటే సిన్స్ వీ ఈట్ మోర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తింటాం కాబట్టి దానివల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి దానివల్ల మన లో ఫ్యాట్ ఎల్డిఎల్ తక్కువ కావడము అలా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మన ఈ వీగన్ డైట్ స్పెసిఫిక్గా చూస్ చేశారనుకోండి, ఎలాంటి ఫుడ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము? ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ అవి లేనిదే కష్టం. రైట్. నెయ్యి లేని, పాలు లేకపోయినా అవన్నీ కొంచెం కష్టం కాబట్టి అసలు ఎలాంటి ఫుడ్ని మనము మన ప్లేట్లో పెట్టుకుంటే బెస్ట్ అంటే? రైట్. సో ఇప్పుడు మనం యూజువల్గా పప్పు చేసుకుంటాము, పప్పు ఇస్ వీగన్. ఇంకా అన్నం వీగనే. ఇంకా ఏమైనా వెజిటబుల్ కర్రీస్ దాంట్లో మనము నెయ్యి వేయకుండా, పాలు వేయకుండా చేసుకుంటాం కదా, అవి కూడా దే కమ్ అండర్ వీగన్ ఓన్లీ. సో దానికి కొంచెం ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఇంకా ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ వీగన్ డైట్స్కి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే. అయితే ఈ వీగన్ డైట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు ప్రాథమికంగా? ఇప్పుడే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు నాకు? ఓకే. సో ఫస్ట్ మీరు వీగన్ డయట్ చూస్ చేసుకుంటున్నందుకు లైక్ గుడ్, వెరీ గుడ్, నైస్. నేను యూజువల్గా నా దగ్గరికి వచ్చి అంటే రీజన్ ఎందుకు అని అడుగుతాను. కొంతమంది రీజన్ అంటారు హెల్త్ బిలీఫ్స్, హెల్త్ బెనిఫిట్స్ కోసము. కొంతమంది అంటారు యానిమల్ క్రూయల్టీ. చాలా మంది వీగన్స్ జనరల్గా నాన్ వెజిటేరియన్స్ వీగన్స్ లాగా ఎందుకు కన్వర్ట్ అవుతారు అంటే యానిమల్ క్రూయల్టీ వల్ల. ఇంకొకటి వెరీ లెస్ పాపులేషన్ హెల్త్ బెనిఫిట్స్ వల్ల టర్న్ అవుతారు. ఓకే. సో అట్లా దాని ప్రకారంగా వీ కెన్ లైక్ ఫాలో. ఓకే. అయితే ఈ వీగన్ డైట్ అనేది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ అవ్వచ్చా అసలు ఇవన్నిటిని అవాయిడ్ చేస్తే? సో వీగన్ డయట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అవుతారు అంటే ఉన్నారండి కొంతమంది, సస్టైన్ అయ్యేటి వాళ్ళు ఉన్నారు. కానీ నా దగ్గరకు వస్తే నేను వీగన్ ఉండడానికి ట్రై చేసినాను, కానీ డిడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే నేను కంపల్సరీ మా ఇంట్లో గీ ఉంటుంది, పాలు, టీ, యా ఫార్ షూర్. అది ఇట్లా ట్రై చేయలే. అట్లీస్ట్ 2 weeks కూడా ఐ కుడెంట్ లైక్ డూ ఇట్. సో వీగన్ డయట్ మీరు ఫాలో అవ్వాలి అంటే కొంచెము ప్రాబ్లమాటిక్ ఉంటుంది, అట్లీస్ట్ ఇన్ అవర్ లైక్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. బట్ అగైన్ చాలా మంది దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వీగన్ డయట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే ఈ రెండింటిని కంపేర్ చేస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కావచ్చు, వీగన్ డైట్, విచ్ వన్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే. సో నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నేను పర్టిక్యులర్గా ఈ డైట్ ఫాలో అవ్వండి, ఆ డైట్ ఫాలో అవ్వండి అన్నటిది ఉండదు. ఆబ్వియస్లీ అ బ్యాలెన్స్ డైట్ ఈస్ బెనిఫిషియల్. ఎవరికన్నా బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంతమందికి వాళ్ళ నీడ్స్ని బట్టి కూడా మనం మాడ్యులేట్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్, వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్, కానీ కొన్ని న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము మరీ బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేము, ఎందుకంటే అగైన్ ప్రోటీన్ కన్సిడరేషన్ మనం చూసుకోవాలి,
రైట్. సో అందరికీ ఈ మీ డైట్ ఫాలో అయితే బెటర్ ఉంటుంది అని కాదు. సో హిస్టరీ తీసుకొని మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతున్నాయో దానికి తగ్గట్టు సజెస్ట్ చేయాలి మనం. ఓకే. అయితే ఇప్పుడు ఈ 2 డైట్స్ ఫాలో చేయాలనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి. సో అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అంటే ఏ రకమైనటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ మన 2 స్టేట్స్ ఆఫ్ రైట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ బెటర్, ఎందుకంటే దాంట్లో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి, డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఇన్ ఎనీ ఫామ్, లీన్ ప్రోటీన్ అని ఉంటుంది. లీన్ ప్రోటీన్ ఏంటి అంటే ఫ్యాట్స్ తక్కువ ప్రోటీన్, రైట్. సో ఇప్పుడు ఎగ్, ఇంకా చికెన్ బ్రెస్ట్ ఇట్లాంటివన్నీ లీన్ ప్రోటీన్ కిందకి వస్తాయి. ఇంకా దాల్స్ ఇవన్నీ లీన్ ప్రోటీన్ కిందకి వస్తాయి. సో ఇఫ్ యూ టేక్ దాట్ అలాంగ్ విత్ కొంచెం కార్బోహైడ్రేట్, మనం లైక్ ఐ సైడ్ అన్నం లేకపోతే రోటీ ఇలాంటివి తీసుకుంటే బెటర్. బేసికలీ హోల్ గ్రెయిన్స్, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అగైన్ లైక్ వీగన్ డైట్ అంటే ఏంటి అంటే ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం. అంటే మనకు ఉన్నటువంటి రెసిపీస్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? అంటే వీగన్ కానీ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్కి సంబంధించి. ఓకే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ రెసిపీస్ అంటే మనము షుగర్స్ అట్లా కొంచెం ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఇట్లా అవాయిడ్ చేయకుండా, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇప్పుడు బాదాం, కాజు ఇవన్నీ గుడ్ ఫ్యాట్ కిందకే వస్తాయి కదా. సో గీ ఇవి వాడుకోవడము ఉంటుంది ఏదన్నా, రైట్. అండ్ దెన్ వీగన్కి వచ్చేస్తే ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్, ఆబ్వియస్లీ అవి కాకుండా పల్సెస్, ఇప్పుడు మనము పప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, అన్నం, మిల్లెట్స్ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. బోత్ ఆర్ కన్వీనియంట్, ఏదన్నా 2 కన్వీనియంటే ఉంటుంది. కానీ వీగన్ డైట్కి వచ్చేస్తే ప్లానింగ్, ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మన ఎగ్జాంపుల్ మన ఇండియన్ హౌస్ హోల్డ్లో బయట ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్తాము, చూస్తే ప్రతి దాంట్లో నెయ్యి అని ఉంటాయి, పాలు అని ఉంటాయి, పన్నీర్ అని ఉంటుంది. అగైన్ ఇవన్నీ వీగన్ కింద రావు. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఫాలో కావడానికి. బట్ ప్లానింగ్ ఉంటే ఐ థింక్ యూ కెన్ ఫాలో. ఇప్పుడు ఎనీ డైట్ మనం ఫాలో అయినప్పుడు మన లైఫ్ స్టైల్లో కూడా, డైట్తో పాటుగా లైఫ్ స్టైల్లో కూడా ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఫర్ షూర్ మనము కంపల్సరీ డయట్ ఫాలో అయినా మనము గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. మినిమం 7 to 8 hours of sleep. Minimum 7 to 8 hours of sleep and exercise regularly. అట్లీస్ట్ ఒక డేకి 30 minutes ఎక్సర్సైజ్ చేసినా చాలు. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్, లేకపోతే ఇంట్లో యోగా, అది కూడా యోగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి కొంచెం. సో అది ఇంకా బేసిక్ ఇట్లాంటివి సైక్లింగ్ చేసుకుంటే దట్ ఈస్ ఓకే. ఓకే. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఐడియలీ మనము ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, యూజువల్గా అందరి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏముంటాయి? ఇడ్లీ, దోశ, ఉప్మా, అటుకులు, రైట్. సో మనం ఇవన్నీ చూస్తే కార్బోహైడ్రేట్ డామినెంట్ ఉంటాయి, రైట్. మనము బ్యాలెన్స్ లాగా చూసుకోవాలి. ఇప్పుడు దోశ తిన్నా, దోశలా మీరు అనొచ్చు పప్పులు వేస్తారు, ఇంకా 2 వేస్తాము అని. కానీ వాటి రేషియోస్ అనేటివి ఈక్వల్, కొంతమంది ఈక్వల్గా వేస్తారు, కొంతమంది బియ్యం ఎక్కువ వేసి పప్పు తక్కువ వేస్తారు, కొంతమంది డిఫర్స్, రైట్. సో అది అంతా సరిపోదు మనకి, రైట్. సో దాంతోపాటు ఒక ఎగ్ అన్నా, లేకపోతే దోశ వేసుకుంటున్నప్పుడే పన్నీర్ గ్రేట్ చేసుకొని వేసుకుంటే అలా. ఇంకా కొంచెం చట్నీ ఫార్ షూర్ కొబ్బరి చట్నీ అని ఉంటుంది, మళ్ళీ పల్లి చట్నీ అని ఉంటుంది, రైట్. అగైన్ మళ్ళీ అవి గుడ్ ఫ్యాట్స్, అది అయిపోయింది. అండ్ దెన్ అదే కాకుండా అగైన్ మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి, అది బ్యాలెన్స్డ్ అయిపోతుంది. దోశకు వచ్చేసి ఇట్లా. ఇప్పుడు అటుకులు చేసుకున్నాం అనుకోండి, అటుకులు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్. సో అటుకులతో పాటు కొన్ని పల్లీలు వేసినాం అనుకోండి దాంట్లో, అవేమవుతుంది గుడ్ ఫ్యాట్స్ కిందకి వచ్చేస్తుంది, రైట్. అండ్ ఒకవేళ ఎగ్ తింటే మళ్ళీ ఒక 1 or 2 eggs డిపెండింగ్ ఆన్ యూర్ నీడ్. దాని తర్వాత ఒకవేళ వెజిటేరియన్ ఉంటే పన్నీర్ అన్నా, లేకపోతే ఒక చిన్న బౌల్లో కర్డ్, అది, ఇంకా కొన్ని ఫ్రూట్స్, రైట్. సో అట్లా తీసుకుంటే అది బ్యాలెన్స్. పోహా తినొద్దు అని అంటలేను, కానీ కొంచెం పోహా క్వాంటిటీ తక్కువ పెట్టుకొని, ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని, ప్రోటీన్ కూడా తీసుకుంటే ఇట్ విల్ బీ బ్యాలెన్స్డ్.
ఓకే ఓకే సేమ్ ఇడ్లీకి ఇంకా ఉప్మాకి కూడా సేమ్. ఓకే. ఒకవేళ ఇడ్లీ మనం తీసుకున్న దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్రూట్స్ కానీ ఇలాంటి పన్నీర్ బేస్డ్ ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అది కంప్లీట్ బ్యాలెన్స్ అయిపోతుంది. Right, ఓకే right. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈ డైట్కి సంబంధించిన చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.